నిరోధించదగిన వ్యాధుల నుంచి ప్రొటెక్షన్ కోసం మనకి టీకాలనేవి ఉన్నాయి. మనకి గవర్నమెంట్ కింద, ప్రైవేట్ కింద కూడా ఉన్నాయి. ఇండియన్ బాడీస్ చాలా ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్స్ అని ఇవన్నీ ఒక షెడ్యూల్ ప్రకారం చేశాయి. సో చాలామందికి పేరెంట్స్ కూడా తెలుసు, సెన్సిటైజ్ అయి ఉన్నారు, వ్యాక్సిన్ కంపల్సరీ చేయించాలి, దానివల్ల వచ్చే ఫ్యూచర్ కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయొచ్చు అనే ఆలోచన విధానం పేరెంట్స్లో చాలా ఉంది. కానీ వయసు పెరిగే కొద్దీ, అంటే ఇప్పుడు 13 నుంచి 19 ఏళ్ల వయసు టీనేజ్ అంటారు, కిషోర్ వయసు. 20 నుంచి 35 ఏళ్ల వయసు యంగ్ అడల్ట్స్ అంటే యువకులు. అండ్ 35 నుంచి 60 ఏళ్ల వయసుని వయోజనులు అంటారు. 60 ఏళ్ళు పైబడిన వాళ్ళని వృద్ధులు అంటారు. ప్రతి వయసులోనూ మనకి కొన్ని సంక్రమించే వ్యాధులు ఉంటాయి, ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అంటారు. వాటి వల్ల వచ్చే మల్టిపుల్ ఇష్యూస్, కొన్నిసార్లు చాలా వరకు పర్మనెంట్ డ్యామేజ్ కూడా రావచ్చు, ప్రాణాపాయం కూడా ఉండొచ్చు. దాంతోపాటు ఒకవేళ రికవర్ అయినా హాస్పిటల్ ఖర్చులకి, దాంతో సరిపడా సైకలాజికల్ ఎఫెక్ట్స్, మల్టిపుల్ థింగ్స్ వల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. ఇవన్నీ ఏంటంటే ప్రివెంటబుల్ డిసీజెస్. వాటికి రిగరస్గా టెస్ట్ చేసి ఎఫెక్టివ్ అండ్ సేఫ్ అని చెప్పిన వ్యాక్సిన్స్ కొన్ని ఉన్నాయి, టీకాలు. ఇవి అడల్ట్స్లో కూడా తీసుకోవాలి. వేరు తత్వాన్ని బట్టి వాళ్ళకు ఉన్న క్రానిక్ డిసీజెస్, అంటే మధుమేహం, ఊపిరితిత్తుల ప్రాబ్లం, లేకపోతే కాలేయంకి సంబంధించి ఇలా మల్టిపుల్ ఏరియాస్లో డ్యామేజ్, ఆర్గాన్స్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి ఈ వ్యాక్సిన్స్ తీసుకోవాలి. వాళ్ళకి ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉండొచ్చు. సో ఇంతకుముందు చెప్పినట్టు శరీర తత్వాన్ని బట్టి, వాళ్ళకి ఉన్న వ్యాధిని బట్టి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో దాన్ని బట్టి రిస్క్ అసెస్మెంట్ చేసుకొని వాళ్ళు డాక్టర్ సంప్రదించుకొని వ్యాక్సిన్ షెడ్యూల్ వేయించుకోవాలి. దాని ద్వారా ప్రివెంట్ చేసుకోవచ్చు. మీరు అన్నట్టు స్పెసిఫిక్గా వయసు పైబడిన వాళ్ళకి ప్రివెంట్ చేయడానికి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఆర్ఎస్వి అనే వ్యాక్సిన్ ఉంది. మనం రీసెంట్గా విన్నాం, హ్యూమన్ మెటానిమో వైరస్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ పెరిగాయి. సో అలాంటి టైప్ ఇన్ఫెక్షన్ ఆర్ఎస్వి అని, ఊపిరితిత్తుల్లో వచ్చే ఇన్ఫెక్షన్, చిన్నపిల్లల్లో పైగా వృద్ధుల్లో ఎక్కువ వచ్చే ఇన్ఫెక్షన్. దాన్ని ప్రివెంట్ చేయడానికి ఆర్ఎస్వి వ్యాక్సిన్ ఉంది. అది ఇంకా ఇండియాలో అవైలబుల్గా లేదు, బట్ అది రికమెండెడ్ వ్యాక్సిన్ 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి. అది కాకుండా ఊపిరితిత్తులు వయసు పెరిగే కొద్దీ మన ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తి క్షీణించి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. అలా రాకుండా అందులో ఒక టైప్ ఇన్ఫెక్షన్ న్యూమోకోకల్ ఇన్ఫెక్షన్, లంగ్స్కి వచ్చే ఇన్ఫెక్షన్. సో అది TPSV 23 అనే వ్యాక్సిన్ 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ ఎవ్రీ 5 ఇయర్స్కి తీసుకోవాల్సిన రికమెండేషన్. అలాగే ఇన్ఫ్లుయెన్జా, మనం స్వైన్ ఫ్లూ గురించి విన్నాం, 2019లో పాండమిక్ వచ్చింది. దాని తర్వాత కూడా ఇన్ఫ్లుయెన్జా వస్తూనే ఉంది. సో అరకొరగా వస్తూనే ఉందని, అలా వస్తూనే ఉంది. దాన్ని ప్రివెంట్ చేయడానికి ఎస్పెషల్లీ ఆర్గాన్ డిస్ఫంక్షన్స్ ఉన్నవాళ్ళు, లాంగ్ స్టాండింగ్ క్రానిక్ డిసీజెస్ ఉన్నవాళ్ళు, వయసు పైబడిన వాళ్ళు, 50 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళు ప్రతి సంవత్సరం ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ తీసుకో. ఇలా వేరు రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి, ఇంకా ప్రివెంటబుల్ డిసీజెస్. వాటి వల్ల మనకు వచ్చే కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేయొచ్చు. అంటే ప్రధానంగా ఇంకేమేమి వ్యాక్సిన్స్ ఉంటాయి? సో అడల్ట్ వ్యాక్సిన్స్ అంటే వయోజన వ్యాక్సిన్స్. వాటిలో వయసును బట్టి మనం రికమెండేషన్స్ చేస్తాం. ఇప్పుడు మనకి దెబ్బ తగిలితే TT వ్యాక్సిన్ చేస్తారు, కానీ ఎవ్రీ 5 ఇయర్స్కి చేసుకోవాలి. అడల్ట్స్లో పర్టూసిస్, డిప్టీరియా కూడా ప్రివెంట్ చేయడానికి Tdap అనే వ్యాక్సిన్ ఉంది, అది ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి తీసుకోవాలి. అలా కాకుండా హాస్పిటల్ కాంటాక్ట్ ఉండటం, ఇంజెక్షన్స్ అవి చేయించుకోవటం, అలా ఉండే రిస్క్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళందరూ హెపటైటిస్ B వ్యాక్సిన్ చేయించుకోమంటారు. సో ఇది ఒకటి వ్యాక్సిన్. అది కాకుండా బయట సరిగా తిని అలవాటు, మంచిగా సరిగా చేయని ఆర్ ప్రిపేర్ చేయని ఫుడ్స్, కంటామినేటెడ్ ఫుడ్స్ తినే అవకాశం ఎక్కువ ఉంటుంది. మనం చూస్తుంటాం రోడ్ సైడ్ బండ్లు వాటిలో తినేవాళ్ళు. మనకి ఎస్పెషల్లీ హైదరాబాద్లో టైఫాయిడ్ చాలా ఎక్కువగా ఉంది, కలరా చాలా ఎక్కువగా ఉంది. వాటితో పాటు వైరసెస్లో హెపటైటిస్ A, ఇవన్నీ రిస్క్ ఉన్న చోట టైఫాయిడ్ అండ్ హెపటైటిస్ A వ్యాక్సిన్ రికమెండ్ చేస్తారు. సో ఇవి కాకుండా ఇంతకు ముందు చెప్పినట్టు ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్, ఇట్స్ వైరస్, స్వైన్ ఫ్లూ అంటారు కదా, ఆ ఫ్లూ వైరల్ వ్యాక్సిన్ ఒకటి సంవత్సరానికి ఒకసారి చేయించు. సో ఇంతకుముందు మనం గమనిస్తే మన పూర్వీకులు మంచిగా ఆహారం తినేవాళ్ళు, అప్పట్లో పొల్యూషన్ తక్కువ ఉంది, వాళ్ళ లైఫ్ స్టైల్ బాగుంటుంది. ఇక్కడ హెవీగా తినటం, ఎక్సర్సైజెస్ చేయకపోవటం, అన్హెల్దీ హ్యాబిట్స్, వీటన్నిటి వల్ల తక్కువ వయసులోనే వేరు ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతుంది.
సో ఇంతకుముందు మనం షుగర్ 45 ఏళ్ళు 50 ఏళ్ళకి వస్తుంది అనుకునేవాళ్ళం. రిస్క్ ఉంటుంది, తల్లిదండ్రుల నుంచి వచ్చే రిస్క్ ఉంటుంది. దాంతోపాటు వయసు పెరిగిన తర్వాత ఇలా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అన్‌హెల్తీగా చూడటం వల్ల ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుంది. సో అలాగే ఇప్పుడు మనం 35 ఏళ్ళకే మధుమేహం చూస్తుంది. ఇవన్నీ మల్టిపుల్ కాంప్లికేషన్స్. సో కొన్నిటిలో స్పెషల్లీ ఇన్ఫెక్షన్స్‌కి వ్యాక్సిన్ ఉంది. మీరు అలా చూస్తే క్యాన్సర్ ఉంది. హ్యూమన్ పాపిలోమా వైరస్ అని వినుంటారు. హెచ్‌పివి. అది యుక్త వయసుకొచ్చిన యువతీ, యువకులు ఇద్దరూ చేయించుకోవాలి. వాళ్ళు సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ చేయకముందే. ఎందువల్లంటే అలా చేయటం, వ్యాక్సినేషన్ వేయించుకోవటం వల్ల హెచ్‌పివి వైరస్ సంక్రమించకుండా ఆపుతాం. దాన్ని ఆపటం వల్ల చర్మ వ్యాధులు ప్లస్ సర్వైకల్ క్యాన్సర్ అండ్ వేరియస్ అదర్ క్యాన్సర్స్ కూడా ప్రివెంట్ చేయొచ్చు. సో నాకు తెలిసినంత వరకు ఈ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అండ్ క్యాన్సర్స్‌కి రిలేటెడ్ కానీ వ్యాక్సిన్స్ ఉన్నాయి. సో ఇలా డీజనరేటివ్ చేంజెస్‌ని ప్రివెంట్ చేయడానికి అంత వ్యాక్సిన్స్ లేవు. మనం ఓవరాల్‌గా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలి. హెల్తీ డైట్, హెల్తీ లైఫ్, దట్ మేక్స్ ఎ డిఫరెన్స్. దాంతో పాటుగా పర్టికులర్‌గా వృద్ధులు ఖచ్చితంగా తీసుకోవాల్సిన వ్యాక్సిన్ గురించి కొన్ని చెప్తారా? సో మనం మాట్లాడుకున్నట్టు వయసు పైబడిన తర్వాత వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. దానివల్ల అత్యధిక ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అంటే ఆ వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఒకవేళ అవి వచ్చినప్పుడు దానివల్ల వచ్చే సివియారిటీ కూడా ఎక్కువ ఉంటుంది. తీవ్రతరం అవ్వటం, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వటం, ఇవన్నీ రిస్క్ ఉంటుంది. సో వీటిని ప్రివెంట్ చేయడానికి కొన్ని రకాల వ్యాక్సిన్స్ మనకున్నాయి. అందులో ఊపిరితిత్తులకు సంబంధించి ఇన్ఫెక్షన్స్ రాకుండా TPSV23 అనే న్యూమోకోకల్ బ్యాక్టీరియల్ వ్యాక్సిన్ ఉంది. అలాగే వైరస్ ఇన్ఫ్లుయెన్జా క్వాడ్రి ఫ్లూ వ్యాక్సిన్ ఉంది. దాంతోపాటు చర్మ వ్యాధులను ప్రివెంట్ చేయడానికి మనం చూస్తుంటాం సింగిల్స్ అని, చికెన్ పాక్స్ అని వినింటారు అమ్మవారు. సో బొబ్బలుగా గుల్లలుగా వస్తుంది. అది వయసు పైబడిన తర్వాత రియాక్టివేట్ అయ్యి వేరే చర్మ వ్యాధులు